దిస్ వీడియో ఇస్ టోటలీ డెడికేటెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్. ఎందుకు అని చెప్తున్నా అని తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి. నాలాగా సోషల్ మీడియా బ్లాగర్స్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ ఏదైనా పిల్లలకి రిలేటెడ్ ప్రొడక్ట్స్ కనుక ప్రమోట్ చేస్తూ ఉంటే కొనే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ నేను చూసినవి నో ప్రిజర్వేటివ్స్, నో షుగర్ అంటారు. కానీ వెనక చూసాము అంటే లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ బొచ్చడన్ని ఉంటాయి. అన్నిటికి మించి నో షుగర్ అంటారు, కానీ దానిలో పామ్ షుగర్ వాడతారు, జగరీ వాడతారు, లేకపోతే మాంగ్ షుగర్ వాడతారు, ఇలా బోల్డ్ అని వాడతారు. ఏ చక్కెరైనా ఏ షుగర్ అయినా షుగరే అండి. ఇండియన్ డాక్టర్స్ అసోసియేషన్ పెట్టే వీడియోలు చూస్తే మీకే మెలకు వస్తుంది. అన్నిటికి మించి ఈ గమ్మీస్, మిల్క్ పౌడర్స్ అస్సలు అవసరమే లేదు. అంటిల్ అన్లెస్ మీ పీడియాట్రిషియన్ మీ కిడ్కి సజెస్ట్ చేస్తే తప్పితే ఈ సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఒక్కటి కొనడం మానేస్తే మీ హెల్త్ పిల్లలది చాలా చాలా బాగుపడుతుంది. ఆ గమ్మీస్ వల్ల పళ్ళు పుచ్చిపోతాయి. అండ్ ఈ ప్యాన్ కేక్ మిక్స్లు, మిల్క్ పౌడర్స్ వీటి వల్ల ఏమవుతుంది అంటే పిల్లలకి తెలియకుండానే ప్రతిరోజు మనం షుగర్కి అలవాటు చేస్తాం. రాజు ఎప్పుడో కదా అనొచ్చు, కాదండి. పిల్లలు ఈరోజు ఇష్టంగా తిన్నారంటే అరే తింటున్నారు కదా, అప్పుడప్పుడు చేసే దాన్ని లంచ్ బాక్స్ పంపిస్తారు. అప్పుడప్పుడు కాస్త రెగ్యులర్గా మారుతుంది. ఇది కామన్గా ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే కామన్ ప్రాబ్లం కాబట్టి అడ్రస్ చేస్తున్నా. దీనివల్ల వాళ్ళ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యూచర్లో డయాబెటీస్ వస్తాయి, ఒబెసిటీ వస్తుంది, ఇంకా బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. వీటన్నిటికీ రీజన్ మనమే అవుతాము. అసలు ఒకటైతే చెప్తానండి, ఇవన్నీ బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ కానీ ఒకసారి ఈ ప్రొడక్ట్స్ వాళ్ళ ఇళ్లలో అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని కొనుక్కొని రీఫిల్ చేసి పిల్లలకు వాడుతున్నారు ఒకసారి మీరే ఆలోచించండి. దాంతోపాటు ఈ నట్ బటర్ అనేది ప్రతిరోజు ఇవ్వాల్సిన అవసరం లేదండి. మీరిచ్చే పోషక విలువలు గల ఫుడ్లో కనుక అన్ని బ్యాలెన్స్ అయ్యింటే చాలా, అలా అని చెప్పి మెజర్మెంట్ తీసుకొని మరి చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఇంకా బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తా పప్పులు, చారపప్పులు, ఇంకా వగైరా ఎక్స్ట్రా పప్పులు ఇవన్నీ కలిపి పిల్లలకు కుప్పలుగా పెట్టుతున్నారు. ఏంటి, జస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ముందు స్నాక్స్ అంటే ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ముందు స్నాక్స్ అనేది కొత్తగా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. దానివల్ల పిల్లలకి ఏమవుతుందంటే చాలా మంది డాక్టర్లు చెప్తున్నారు, చూసుకోండి ఒకసారి, ఒబెసిటీ అవన్నీ వస్తున్నాయి. చూసిన ప్రతి ఒక్కటి చేస్తూ ఉన్నారంటే ఆ నైటోవైద్యం లాగా తయారవుతుంది మీ పిల్లల హెల్త్ కూడా. సో ఒకసారి గమనించుకోండి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను, నువ్వు కూడా ఒక మామ్ లాగా అంటే ఎస్, ఎందుకంటే మీరు అందరూ డాక్టర్లు చెప్పి నేను వినరు అండ్ సర్టిఫికేషన్ చేసి కష్టపడి చదువుకున్న వాళ్ళ మాటలు వినరు కదా. కాబట్టి మీ అందరి కోసం ఈ వీడియో.